హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ర్యాండమ్గా ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. అదంతా కూడా ప్రజెంట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సంక్రాంతికి ఒక 10 డేస్ బిఫోర్ అనమాట. సంక్రాంతికి కట్టుకునే శారీస్ ఒక 15 డేస్ ముందే షాపింగ్ అయితే చేసేసాను. ఉన్నతి సిల్క్స్ వీడియో షూట్ చేశాను కదా, ఆ షాప్లోనే శారీస్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఈ శారీనే నేను ఇప్పుడు సంక్రాంతి రోజు నోములకి కట్టుకునే శారీ ఇది. సో ఇది 9,000 రూపీస్ ప్రైస్ అయితే పడిందండి. సో దీనికి శారీ బాగుంది కాబట్టి వర్క్ చేపిద్దాం బ్లౌజ్కి అనుకున్నాను. ఫస్ట్ ఏమో నార్మల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను, కానీ అదిగోండి బ్లౌజ్లో అండ్ శారీలో వచ్చిన జరీకి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో సెట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా వర్క్ చేపించుకుందాం అనుకున్నాను. సో అందుకని ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేశాను. మ్యాచింగ్ తీసుకురావాలి ఇప్పుడు బయటకు వెళ్ళి. ఇదేమో కనుమ రోజు కట్టుకోవడం కోసం. మకర సంక్రాంతికి ఒక శారీ, 3 రోజులకి 3 శారీస్ అనమాట. సో ఈ 3 శారీస్కి ఇప్పుడైతే ఇంకా బ్లౌజెస్ అన్నీ కట్ చేసి ఫాల్ స్టిచ్చింగ్కి ఇచ్చేద్దామని చెప్పేసి తీశాను. లాస్ట్ టైం దివాళీకి తీసుకున్న పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ పైన వర్క్ చేయించాను. అస్సలు బాగాలేదండి. బ్లౌజ్ అంతా ఒకలాగా డ్యామేజ్ అయిపోయినట్టుగా అయిపోయింది వర్క్ చేసేసరికి. సో అందుకని ఈసారి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ నర్సింగ్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో ఇది 870 రూపీస్ ఏమో పడిందండి. 860 ఆర్ 870 పడింది ఫ్యాబ్రిక్కి. సో ఇది తీసుకొని ఇంకా వైజాగ్లో మగ్గం వర్క్ చేయించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇది కొరియర్ చేసేసాను. సో బ్లౌజ్ అయితే వచ్చేసింది. సో దీనికి వర్క్ ఎలా చేయించాను, 3 శారీస్కి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను, అదంతా కూడా సపరేట్ వీడియో చేస్తానండి. ఉన్నతి సిల్క్స్లో కొన్ని డైలీ వేర్ శారీస్ కూడా తెచ్చుకున్నాను నేను. సో అవి కూడా మీకు ఆ వీడియోలోనే షేర్ చేస్తాను. చాలా క్రౌడ్ ఉందండి. అసలు నర్సింగ్కి వెళ్ళాను. నర్సింగ్కి రేర్గా వెళ్ళడం, నేను ఎక్కువగా మ్యాచింగ్స్ సపరేట్గా తీసుకోను. టైలర్స్కి చెప్తే వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. బట్ ఇంకా ఇప్పుడు వైజాగ్కి కొరియర్ చేయాలి కాబట్టి నేనే ఫ్యాబ్రిక్ తీసుకొని పంపించాను. అందువల్ల నర్సింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయండి నర్సింగ్లో. కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నా కూడా క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఇంట్లోనే వీడియోస్ కోసం నేను ఎలా రెడీ అవుతాను సింపుల్గా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో మమా ఎర్త్ నుంచి నేను గ్లో సీరం ఫౌండేషన్స్ తెప్పించాను. ఈ గ్లో సీరం ఫౌండేషన్స్ వచ్చేసి మనకి 9 షేడ్స్ ఉంటాయి. మన ఇండియన్ స్కిన్ టోన్కి సెట్ అయ్యే 9 డిఫరెంట్ షేడ్స్ మనకి మమా ఎర్త్ బ్రాండ్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇందులో ఏ షేడ్ మన స్కిన్కి సెట్ అవుతుంది అనేది ఒక్కటి మనకు తెలిస్తే చాలు. జస్ట్ ఫేస్ పైన ఈ ఒక్క సీరం అప్లై చేసేసుకొని పైన కొంచెం కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకొని ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. అంత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్ అనమాట. మామూలుగా మనము సీరం బేస్ సపరేట్గా అప్లై చేసి, ఫౌండేషన్ బేస్ సపరేట్గా అప్లై చేసి, ఇదంతా కాకుండా ఇవి రెండు కలిపేసి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇది ఒక బాటిల్ కొనుక్కుంటే డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇవి నేను మమా ఎర్త్ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయి. సో అలాగే మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. మమా ఎర్త్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ లోకల్ స్టోర్స్లో కూడా ఇప్పుడు మనకి లోకల్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. చాలా బాగుంటాయి. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది, మమా ఎర్త్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ అండి. వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువగా ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. అండ్ మమా ఎర్త్ ప్రోడక్ట్స్ మనం ఏది పర్చేస్ చేసినా కూడా మన ఆర్డర్ పైన ఒక ప్లాంట్ నాటుతారండి. 2025 కల్లా 1 మిలియన్ ప్లాంట్స్ నాటాలి అనేది మమా ఎర్త్ వాళ్ళ ఎయిమ్ అనమాట. సో మమా ఎర్త్ ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేస్తే ఎంతో కొంత ఎన్విరాన్మెంట్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మీరు మమా ఎర్త్ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా మమా ఎర్త్ యాప్కి వెళ్ళి కానీ లేదంటే వెబ్సైట్కి వెళ్ళి కానీ తీసుకుంటే మీకు కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి. లేదంటే ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తున్నాను, HC2024. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో ఇది నా డైలీ మేకప్ కోసం నేను యూజ్ చేసేటువంటి ఫౌండేషన్స్ ఇవే అనమాట. సో దీంట్లో మనకి 9 షేడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒక్కొక్క షేడ్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఇక్కడ నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. సో దీన్ని బట్టి మన స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది అనేది ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సింపుల్గా ఇంట్లోనే మంచిగా రెడీ అవ్వచ్చు. సో ఇక్కడ మన ముందైతే 9 షేడ్స్ ఉన్నాయి కదా అండి. ఇందులో నాకు యూజ్ అయ్యే షేడ్ వచ్చేసి క్రీమీ గ్లో అనమాట. ఈ క్రీమీ గ్లో ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి న్యాచురల్ గ్లో అండ్ క్రీమీ గ్లో ఇవి రెండు మిక్స్ చేస్తానమాట. ఇంకొంచెం ఫెయిర్ లుక్ అయితే వస్తుంది. మీరు ఇలా దీంట్లో ఉన్న 2 ఫౌండేషన్స్ కలిపి మిక్స్ చేసి కూడా ఒక టెక్స్చర్ తీసుకురావచ్చు అనమాట. మీ స్కిన్ టోన్ అలా ఉంటే మీరు ఇట్లా 2 మిక్స్ చేసి కూడా పేరప్ చేయొచ్చు. సో నాకైతే ఎక్కువగా ఈ క్రీమీ గ్లో సెకండ్ షేడ్ అనమాట, ఇది సెట్ అవుతుంది. ప్లస్ న్యాచురల్ గ్లో కూడా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉంటాను. క్రీమీ గ్లో, న్యాచురల్ గ్లో మిక్స్ చేస్తే ఇంకొక షేడ్ వస్తుంది అనమాట. సో అలా కూడా బాగుంటుంది. న్యాచురల్ గ్లో వచ్చేసి 8th షేడ్ అనమాట. 8th షేడ్ అండ్ సెకండ్ షేడ్ నాకు బాగా సెట్ అవుతుంది. సో ఇలా నా స్కిన్ కలర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షేడ్స్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి.
అండ్ దీంట్లో మీకు ఏ స్కిన్ కలర్ సెట్ అవుతుంది అనేది చూసి తీసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అనుకునే వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో ఈరోజు అయితే మనకి ఇంకా గ్రామీ న్యాచురల్స్లో షూట్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను గ్రామీ న్యాచురల్స్లో అనేది మీతో షేర్ చేస్తాను. సో వెళ్ళే ముందు ఇంట్లో హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నాను అనమాట. అగారో నుంచి ఈ పోర్టబుల్ ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకున్నాను. అంతకుముందు నేను రివ్యూ చేసి చూపించాను కూడా. ఇది నాకన్నా ఎక్కువగా చందుకి బాగా యూజ్ అవుతుందండి. సో ఆయన ఎవ్రీడే ఇట్లా ఏదో ఒక కషాయం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. మనకి వాముతోని, జీలకర్రతోని, దాల్చిన చెక్కతోని ఇట్లా ఇవి యూజ్ చేసి రకరకాల డీటాక్స్ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటాను కానీ రెగ్యులర్గా మాత్రం తీసుకోను. నాకు ఎందుకో అవి ఎక్కువగా నచ్చవు. సో దానికోసం అయితే ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుందండి. మెయిన్గా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, హాస్టల్లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అయ్యేది చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఈ వేడి నీళ్ళు కాచుకోవడానికి అట్లా పర్మిషన్ ఉండదు కాబట్టి ఇలాంటి ఒక పోర్టబుల్ ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చక్కగా హాస్టల్లో ఇట్లా హాట్ వాటర్ బాయిల్ చేసుకొని తాగొచ్చు. మెయిన్గా ఈ వింటర్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ బాయిల్ చేసుకోవచ్చు, అలాగే వార్మ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి కీప్ వార్మ్ ఆప్షన్ పెట్టుకొని ఎక్కువసేపు వార్మ్లో కూడా ఉంచవచ్చు. సో ఇది ఆపరేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పైన మనకి ఓపెన్ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది. అండ్ దానిపైన మనకి లాక్ అన్లాక్ బటన్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని క్లోజింగ్ పాయింట్కి తీసుకొచ్చిన తర్వాత పైన లాక్ అన్లాక్ బటన్ ఉన్నాయి కదా. సో పైన ఇంకో లేయర్ ఉంది కదా, దాన్ని ఇటు సైడ్ తిప్పితే క్లోజ్ అవుతుంది. అప్పుడు లాక్ పడుతుంది అనమాట. లాక్ అయిన తర్వాత మాత్రమే మనకి వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉంటాయండి. మీకు టెంపరేచర్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో నేను వాటర్ ఇందులో వేసినప్పుడు 27 degrees ఉంది. నెక్స్ట్ ఇంకా అది ఇంక్రీజ్ అవుతుంది చూసారా. సో మనకు ఎంత వేడి కావాలి అనేది చూసుకొని అప్పుడు మనం ఆఫ్ చేసేయచ్చు. సో మేమైతే ఇంకా ఆఫ్ చేద్దాం అనుకున్నాం. చాలా ఇంత హీట్ అసలు ఎంత అండి, సెకండ్స్లో వేడైపోతాయి తెలుసా. జస్ట్ ఒక 3-4 సెకండ్స్లోనే మనకి హాట్ వాటర్ వచ్చేస్తాయి. సో దీంట్లో తీసుకున్నాను, ఒక గ్లాస్ నిండా తీసుకున్నాడు అనమాట. సో మేము రీసెంట్గానే వాము చెట్టు ఒకటి తీసుకొచ్చి పెట్టాము. ఫ్రెష్గా మంచిగా ఆకులు అయితే వస్తున్నాయి. సో అన్ని రోజు ఒకటి తీస్తూ ఉన్నాడు. మీకు చెట్టు చూపిద్దామంటే ఇప్పుడు బోడగా ఉంది అది, అందుకని చూపించట్లేదు. సో దానికి ఉన్నటువంటి ఒక వాము ఆకులు తీసుకొచ్చేసి ఇది కొన్ని గ్లాస్లో వేసేసాడు. సో ఇంక ఇప్పుడు నిదానంగా ఓపెన్ చేసేసి ఆ హాట్ వాటర్ ఇందులో ఫిల్ చేసుకుంటే చక్కగా మనకి వాము వాటర్ అయితే రెడీ అయిపోతాయి. ఇది బెస్ట్ డీటాక్స్ డ్రింక్ అండి. మంచి వాము ఫ్లేవర్తో వాటర్ అయితే చాలా బాగుంటాయి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా ఒక గ్లాస్ నిండా వామ్ వాటర్ కనుక తీసుకుంటే చక్కగా పొట్టులో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా జెట్ స్పీడ్లో క్లీన్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే గ్రామీ న్యాచురల్కి వెళ్ళేసి వచ్చేసాను కదా, మీకు ఆ వీడియో కూడా రిలీజ్ చేశాను. సో ఎప్పుడు గ్రామీ న్యాచురల్కి వెళ్ళినా కూడా సరుకులు కంపల్సరీ తీసుకుంటానండి. మ్యాక్సిమం మా ఇంట్లోకి సరుకులు అంతా కూడా గ్రామీ న్యాచురల్స్ నుంచే తీసుకుంటాము. కుదరకపోతే ఇంకా లోకల్ స్టోర్స్లో తీసుకుంటాను, నాకు అక్కడికి వెళ్ళడం కుదరకపోతే. సో ఏమేమి తీసుకొచ్చానంటే ఆయిల్స్ తీసుకొచ్చానండి. ఆయిల్ పైన ప్రైస్ స్టిక్కరింగ్ లేదు, ఎందుకంటే నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయిల్ ఫిల్ చేయించాను దీంట్లో, అందువల్ల బాటిల్ పైన స్టిక్కరింగ్ అనేది లేదు. ఇది 1650 ఎంత ఉంది ప్రైస్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. 1650 అనుకుంటున్నాను నేను. 5 లీటర్స్ క్యాన్ అనమాట ఇది, పల్లి నూనె. అండ్ దాల్చిన చెక్క తీసుకొచ్చాను. ఇది 50 grams 35 రూపీస్ పడింది. అండ్ బిర్యానీ ఆకు 5 grams బిర్యానీ ఆకు మనకి 20 రూపీస్ పడింది. స్టార్ ఫ్లవర్స్ 100 రూపీస్ పడిందండి 50 grams. చాలా క్వాలిటీ ఉంటాయి. మెయిన్గా నాకు నచ్చినవి పచ్చళ్ళు అండి. అసలు ఈ పండు మిరపకాయ పచ్చడి మేము వెళ్ళినప్పుడే అప్పుడే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక బాటిల్ తీసుకున్నాను. దీనిపైన కూడా ప్రైస్ అయితే లేదు, స్టిక్కరింగ్ అనేది అప్పుడే తాలింపు వేసి ఫ్రెష్గా బాటిల్లో ఫిల్ చేసి ఇచ్చారు. అండ్ ఈ మాగాయి ముందే పెట్టేసి ఉందన్నమాట, అందువల్ల దీనిపైన ప్రైస్ అయితే ఉంది. ఇది 350 grams మనకి 240 రూపీస్ పడిందండి. మాగాయి కూడా చాలా బాగుంది. సో కొంచెం లూజ్గా కూడా తెచ్చుకొని టేస్ట్ చేశాను. ఇది ఒకటి, ఇవి 2 పచ్చళ్ళు తెచ్చాను అనమాట. అండ్ ఇంకా సరుకులు కూడా చాలానే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 5000 ఏమో అయింది బిల్ అంతా కలిపేసి. ఎప్పుడు వెళ్ళినా కూడా లోటస్ సీడ్స్ తీసుకుంటాము. ఈ పూల్ మకానా ఏంటి అంటే మేము తినడం కన్నా కూడా ఎక్కువగా పప్పీలు తింటాయి, అందుకని తీసుకుంటాను. 150 గ్రామ్స్కి 140 రూపీస్ పడిందండి. ఇవి స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి పూల్ మకానా. అండ్ సాబ్దానా తీసుకున్నాను. ఇది కూడా 500 grams హాఫ్ కేజీకి 60 రూపీస్ పడింది. ఇవి కొంచెం పెద్ద సైజ్ సాబ్దానా అనమాట. వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయండి. సో అందువల్ల ఎప్పుడు మ్యాక్సిమం షాపింగ్ చేస్తూనే ఉంటాను. జీరా వచ్చేసి 250 గ్రామ్స్వి 2 ప్యాకెట్స్ ఏమో తీసుకున్నాను. ఇంకొకటి ఓపెన్ చేశాను అనుకుంటా. 200 grams పడిందండి. మసాలా చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇవి స్పైసెస్ అన్నీ అందుకే తీసుకున్నాను, మసాలాలు ప్రిపేర్ చేయాలి. ధనియా 250 grams 63 రూపీస్ పడింది. సాల్ట్ కూడా ఇక్కడే తెస్తూ ఉంటాను ఎప్పుడు, రాక్ సాల్ట్ అనమాట. ఇది 1 kg 80 రూపీస్ పడింది. కాజు
500 గ్రామ్స్ వచ్చేసి 390 రూపీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ 40 రూపీస్ పడింది 50 గ్రామ్స్కి. ఇంకా చాలా ప్యాకెట్స్ నేను ఓపెన్ చేసేసి వాడడం కూడా స్టార్ట్ చేశాను. వైట్ జొన్న పిండి అనమాట. ఇది 1 kg 80 రూపీస్ పడింది. ఇంతవరకు నేను ఎప్పుడు జొన్న రొట్టె అయితే చేయలేదు, చెయ్యాలి. గోధుమ పిండి కూడా తీసుకొచ్చాను, ఆల్రెడీ అయిపోయింది కూడా. అండ్ ఆనియన్స్ కూడా 5 kgs బ్యాగ్ ఒకటి తెచ్చాను. 270 రూపీస్ ఏమో పడింది 5 kgs బ్యాగ్కి. సో ఇట్లా కొన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. సో మీకు సరుకులు కావాలి అన్నా, సంక్రాంతి పండుగకి పిండి వంటలు కావాలి అన్నా, పచ్చళ్ళు కావాలి అన్నా కూడా గ్రామీ న్యాచురల్ బెస్ట్ ఆప్షన్ అండి. చక్కగా అక్కడ ఫ్రెష్గా కారము, పసుపు, బియ్యం పిండి, గోధుమ పిండి అన్నీ కూడా ఫ్రెష్గా పట్టించిన ఫిల్ చేసుకొని తెచ్చుకుంటే హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. సో ఇవ్వండి నేను గ్రామీ న్యాచురల్లో తీసుకున్న ఐటమ్స్, బిగ్ మార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.